జాయింట్ ప్రాపర్టీస్ ఉన్నాయా? మన తాతలు, తండ్రులు, నాన్న, బాబాయిలు అందరూ పంచుకొని అట్లాంటి ఆస్తులు ఉన్నాయా? ఇల్లు ఒకటే, నలుగురికి వాటాలు ఉన్నాయి, ముగ్గురికి వాటాలు ఉన్నాయి అంటున్నారా? దాంట్లో ఒకళ్ళకేమో వాటా ఉన్న అతను పెద్ద కొడుకో, రెండో కొడుకో, మూడో కొడుకో బాగు చేయించుకోవాలని ఉంటుంది. తక్కినిద్దరు అసమర్థులు, దేనికి పనికిరాని వాళ్ళు. అసలు ఆ వాటా వద్దు మాకు, మేము బాగు చేయించము, వాటా అమ్ముకోము, మేమేం చేయొద్దు, ఆ ఇల్లు శిథిలం అయిపోని అన్నట్టుంటారు. ఇంకోడు ఉంటాడు, దాంట్లో వాటాకి నాకు హక్కు ఉంది కానీ ఆ ఇల్లు పడిపోయినా సరే దాన్ని బాగు చేయడానికి డబ్బులు ఇవ్వరు. పెద్దవాళ్ళు దయచేసి మారండి, ఇలా వాటాలు పెట్టమాకండి పిల్లలకి. అలా ఉన్నా కూడా సరి చేసుకోండి ఇక్కడి నుంచి, నేను చెప్పిన తర్వాత అయినా. ఇంట్లో ఎవరికైనా సరే వాటాలు పెట్టద్దు పెద్దవాళ్ళు. మీరు బతికుండంగానే, మీ నాన్నమ్మో అమ్మమ్మలో బతికుండంగానే కొడుకులు నలుగురు ఉంటే కనుక ఇది పెద్దవాడికో, ఇది రెండో వాడికో, ఇది ఆఖరి వాడికో ఇచ్చేస్తున్నాం, నోర్లు మూసుకొని తక్కిన వాళ్ళు బయటికి వెళ్ళండి అని చెప్పండి. లేదు, వాటాలు ఉన్నాయి, ఉంటే నలుగురు వేసుకోవాలి కదా. ఖర్చు వచ్చినప్పుడేమో ఎవడు వేసుకోడు, పంచుకోవాలంటే మాత్రం పొలోమని వచ్చేస్తారు అందరూ. అట్లా ఉంటుంది. ఖర్చు వచ్చినప్పుడు ఒక రూపాయి తీయడు, పంచుకోవాలంటే మాత్రం ఊరంతా వచ్చేస్తారు, మాకు వాటా ఉంది, మాకు వాటా ఉందని. అలా ఉంటాయి. పెద్దవాళ్ళు మారి దయచేసి అన్నదమ్ములకి వాటాలు అనేది పెట్టద్దు. కింద పైన పక్కన అవతల పక్కన ఎదురు ఇలా కంబైన్డ్ ప్రాపర్టీ అనేది ఇవ్వమాకండి. అది చాలా రోడ్ల మీద కూర్చుని కొట్టుకుంటున్నారు. అది శిథిలాలు అయిపోయి ఇళ్ళన్నీ కూలిపోతున్నాయి. మాకు మా నాన్నగారు వాళ్ళకి 200 ఏళ్ల చరిత్ర ఉన్న పెద్ద పెద్ద కలపతో చేసిన పెద్ద పల్లెటూరు, చక్కగా ఆ ఊరికే పెద్ద ఇల్లు, అది జమీందారు గారి ఇల్లు అంటారు. ముగ్గురు, ఎవడు రూపాయి తీసి పెట్టడు. మేము పెట్టుకుందామంటే సహకరించరు. మాకు వాటాలు ఉన్నాయంటారు కానీ దాంట్లో వాటా కేయడానికి ఇష్టపడరు. పోనీ మనం ఖర్చు పెట్టిన తర్వాత పంచాయతీలు పెడతారు, మాకు వాటాలు ఉన్నాయి, వాళ్ళు ఎలా ఖర్చు పెడతారని. అది శిథిలావస్థలో ఉంది. మాకులాగా ఎవరు ఉండమాకండి. నాకు గనక వయసు ఉంటే నాయనమ్మని అడిగేదాన్ని, ఎందుకు నాయనమ్మ ఇలా తక్కిన ముగ్గురికి ఇచ్చో, వాళ్ళు ఎవడు వాటాలు వేయినప్పుడు వాటాలు కూడా ఇవ్వకూడదు కదా వాళ్ళకని అడిగేదాన్ని. మనకు అంత తెలివితేటలు లేవు కదండి. మీరు మాత్రం మారండి, ఓకేనా?